నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్. మధ్యాహ్నానికి 40% దాటిన పోలింగ్. బీహార్లో అసెంబ్లీకి నేడు రెండో విడత ఎన్నికలు. 9 రాష్ట్రాల్లోని 54 నియోజకవర్గాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికలు. ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలని సూచన. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు. అగ్రరాజ్యాధినేత ఎన్నికపై ప్రపంచ దేశాల ఆసక్తి. ప్రముఖ వయలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ కన్నుమూత. సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 40% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నానికి పోలింగ్ 40% దాటినట్లు తెలుస్తుంది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోగా అధికారులు వెంటనే ఈవీఎంల సమస్యలను పరిష్కరించి పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ బూత్ల వద్ద అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీస్ ఉన్నతాధికారులు సీసీటీవీల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ దుబ్బాక లచ్చపేటలోని 2 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, ఎస్పీ జోయల్ డేవిస్ స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేగుంట, నార్సంగిలో ఓటింగ్ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం తరపు నుంచి కోవిడ్ నిబంధనలు కూడా పాటించడానికి ఏం చర్యలు తీసుకోవాలో అది కూడా చేయడం జరిగింది. దీనిలో మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ గ్లౌస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. టెంపరేచర్ కూడా అందరిది చూస్తూ ఉన్నారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా యంత్రాంగం తరపు నుంచి చాలా పగడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతటా కూడా నియమ నియమాలకి అనుగుణంగా ప్రశాంతంగా ఎన్నికలన్నీ కూడా ఈ యొక్క ఓటు వేసుకోవడానికి స్వేచ్ఛగా నిర్భయంగా వారు వచ్చేసి ఓటు వేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి 68 పోలింగ్ స్టేషన్స్ లో కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడమే కాకుండా వచ్చిన వాళ్ళకి కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా కోవిడ్ నిబంధనల ప్రకారంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళకి గ్లోవ్స్ కూడా రైట్ హ్యాండ్ కు ఒక గ్లోవ్ ఇస్తూ శానిటేషన్ చేయిస్తూ అదేవిధంగా టెంపరేచర్ కూడా చూస్తూ వాళ్ళకి కోవిడ్ యొక్క కరోనా ప్రాథమిక లక్షణాలు లేవా ఉన్నాయని పరిగణలో తీసుకుని వారిని ఓటింగ్ అనుమతించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం చేయడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాకలో పోలింగ్పై మరిన్ని వివరాలను మా రిపోర్టర్ నాగరాజు గారు అందిస్తారు. నాగరాజు గారు, నా మాట వినిపిస్తుందా? వినపడుతుంది. నాగరాజు గారు, తాజా పరిస్థితిని తెలియజేయండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మొదటి 2 గంటల్లో 17.74% నమోదైంది. దుబ్బాక మండలం రామకపేట, దుబ్బాక, దుంపలపల్లి గ్రామాల్లో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించడంతో టెక్నికల్ అధికారులు ఈవీఎంలను సరిచేసి తిరిగి ప్రారంభించారు. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 7 మండలాల్లో దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. కోవిడ్ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు ఓటర్లు సామాజిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఓటింగ్ కు వచ్చే ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ
శానిటైజర్లు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి గ్లౌజులు అందిస్తూ మాస్కులు లేని వారికి మాస్కులు అందిస్తున్నారు. ఓటర్లకు ఎవరికైనా జ్వరం వచ్చినట్లు అనుమానాలు వస్తే వారికి తిరిగి 4 గంటల తర్వాత రావాలని సూచిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న ఓటర్లకు సాయంత్రం 4 తర్వాత PPE కిట్లు అందించి వారికి ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుండి ఓటర్లు బారులు తీరారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ ఉదయం కొంత మందకొడిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు పుంజుకుంది. అభ్యర్థుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. మరోవైపు జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ శ్యామల ఇక్బాల్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. దుబ్బాక, లచ్చపేట పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్. కోవిడ్ నేపథ్యంలో ఈసీఐ మార్గదర్శకాలు సేఫ్టీ జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్ జరుపుతున్నామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈవీఎంల సాంకేతిక సమస్యలపై వెంటనే స్పందించి ఇంజనీరింగ్ నిపుణులు సిద్ధంగా ఉండి చర్చిస్తున్నారని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి నాగరాజు, దూరదర్శన్ యాదగిరి ప్రతినిధి. ఓవర్ టు స్టూడియో సందీప్. థ్యాంక్ యూ నాగరాజు గారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నట్లు ఓ టెలివిజన్ ఛానల్లో కథనాలు ప్రసారమయ్యాయని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, అదనపు సీఈఓ బుద్ధప్రకాష్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. బీహార్ శాసనసభలో 94 నియోజకవర్గాలకు గాను ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 11 గంటల వరకు 12.26% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలలో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, కోవిడ్ నిబంధనల కారణంగా ఓటింగ్ నెమ్మదిగా సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. మావోయిస్టు ప్రభావం ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. కాగా ఈ ఉదయమే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధీగాలోని ప్రభుత్వ పాఠశాలలో సీఎం నితీష్ కుమార్ ఓటేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాట్నాలో ఓటేశారు. పాట్నాలోని 160వ పోలింగ్ కేంద్రం వద్ద తల్లి మాజీ సీఎం రబ్రీదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలోని దుబ్బాకతో సహా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, నాగాలాండ్, ఒడిశాల్లోనూ పలు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఎన్నికలు అటు కాంగ్రెస్కు, ఇటు భాజపాకు కీలకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో 12 మంది మంత్రుల భవిష్యత్తును కూడా ఇవి తేల్చనున్నాయి. కాగా ఈ రోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. న్యూ హ్యాంప్షైర్లోని ఓటర్లు ఓటింగ్ మొదలైన వెంటనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తన ప్రత్యర్థితో గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు. కీలక రాష్ట్రాలైన నార్త్ కెరోలినా, ఫ్లోరిడా, విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిషిగాన్లలో ట్రంప్ 5 ర్యాలీలు నిర్వహించారు. తన కుటుంబ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్తో కలిసి గత 3 రోజుల్లో 40 ర్యాలీల్లో పాల్గొన్నారు. జో బైడెన్, సెనేటర్ కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇద్దరు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆసియావాసులు, ముఖ్యంగా భారతీయ ఓట్లు కీలకం కానున్నాయి. Joe Biden goes head-to-head against Donald Trump. What is at stake in the US election?
why is it important for India and the world? Join us for a 14-hour live coverage of the race for the White House from 6 p.m. on November 3, only on DD India, A Billion Voices. ప్రముఖ వయలిన్ విద్వాంసుడు పద్మ అవార్డుల గ్రహీత టిఎన్ కృష్ణన్ చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. పలువురు గాయకులకు వయలిన్ సహకారం అందించిన కృష్ణన్ 1926లో కేరళలో జన్మించారు. అనంతరం చెన్నైలో స్థిరపడిన ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైనాన్స్ కళాశాలకు డీన్గా, చెన్నై మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. కృష్ణన్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో గౌరవించింది. సంగీత కళానిధి వంటి పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. పలువురు విద్యార్థులకు వయలిన్ నేర్పించారు. కృష్ణన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా మిలిటరీ బలాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఈ రోజు నుంచి భారత్ సారథ్యంలో మలబార్ నౌకాదళ విన్యాసాలు మొదలవుతున్నాయి. ఈ విన్యాసాల్లో తొలి దశ ఈ రోజు నుంచి విశాఖపట్నంలో బంగాళాఖాతంలో జరుగుతున్నాయి. రెండో దశను అరేబియా సముద్రంలో నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. మలబార్ విన్యాసాల్లో భారత నావికాదళంతో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటున్నాయి. 2007 తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి మలబార్ విన్యాసాల్లో పాల్పంచుకుంటుంది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 6 ప్రాంతాల్లో కాల్పులకు దిగిన ఉగ్రమూకలను పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది మృతి చెందగా మరో ఉగ్రవాది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పోలీసు అధికారి కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు వియన్నాలో పలువురు సాయుధ ఉగ్రవాదులు వియన్నాలోని వేర్వేరు సమీప ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అటు కాబూల్ విశ్వవిద్యాలయంలో 22 మంది విద్యార్థులపై ముష్కరులు కాల్పుల ఘటనకు కూడా ప్రధాని ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికి భారత్ సహకారం అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఆడపిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో లింగ వివక్షను రూపుమాపడం కోసం కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో క్రమంగా తగ్గిపోతున్న ఆడపిల్లల నిష్పత్తిని పెంచేవారిని రక్షించే ఉద్దేశంతో 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేటీ బచావ్ బేటీ పడావ్ పథకానికి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు సంరక్షణకు ప్రత్యేక చట్టాలు చేసి ఆడపిల్లలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని అమ్మాయిల సంఖ్యను పెంచడమే కాక వారు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఈ పథకం దోహదపడుతుంది. నవజాత శిశువు నుంచి 6 సంవత్సరాలలోపు సంభవించే శిశు మరణాల రేటును 8% నుంచి 5%కు తగ్గిస్తూ లింగ వివక్షను రూపుమాపడం కోసం ఈ కార్యక్రమంకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లాలో బేటీ బచావ్ బేటీ పడావో కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రఫూఫ్ ఖాన్ వివరించారు. 2014 ఆగస్టు 15వ తేదీన మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ ఉన్న 100 జిల్లాలలో బాలికల సంఖ్య పెరిగే విధంగా చూడడం, 5 సంవత్సరాల లోపు సంభవించే శిశు మరణాల రేటు 8% నుంచి 5% తగ్గించడం, అదేవిధంగా బాలికలకు పౌష్టికాహారం అందించడము, దాంతోపాటు ప్రతి తరగతిలోనూ బాలికల సంఖ్య పెరిగేలా చూడడం, 2017 సంవత్సరం వరకు అన్ని స్కూళ్లలో ఆడపిల్లల కోసం బాత్రూంలు కట్టించడం, మరి వీళ్ళు ఖచ్చితంగా మరి మంచి పౌష్టికాహారం అందించాలి. ఈ ఎవరైతే అడల్ట్స్ అండ్ గర్ల్స్ కిషోర బాలికలు ఉన్నారో వాళ్ళను మరి అన్ని అంగన్వాడీ టీచర్లు అక్కడ వాళ్ళ గ్రామాలలో మరి ఎంతమంది కిషోర బాలికలు ఉన్నారని ఆల్రెడీ సర్వే కూడా చేయడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని కాపాడదాం, ఆడపిల్లల్ని చదివిద్దాం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఆడపిల్లల్ని జిల్లాలో మగవారితో ఆడవారిని సమానంగా చూసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆడపిల్లలు అందరికీ విద్య అందించే విధంగా అందరూ చదువుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఈ పథకం అమలులో భాగస్వాములైన ఉద్యోగులు చెబుతున్నారు. తల్లి బిడ్డ సంక్షేమం కొరకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఆడపిల్లలు చదువు మధ్యలో ఆపివేయకుండా సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా సాయం అందిస్తున్నారు.
నీలి విప్లవంలో భాగంగా ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని మత్స్యకారులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అయితే చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో నీళ్లు నిండటంతో 100% రాయితీపై ప్రభుత్వం చేప పిల్లలను విడుదల చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా చేప పిల్లల విడుదలతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. జిల్లాలో 2 మధ్యతరగతి ప్రాజెక్టులతో పాటు 480 వరకు చెరువులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1,45,00,000 చేప పిల్లలకు 100% రాయితీపై విడుదల చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 65 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ దూరదర్శన్కు తెలిపారు. 7 ఎస్టీ సంఘాలు, మరి 10 మహిళా సంఘాలు ఉన్నాయి, 27 మామూలు సంఘాలు ఉన్నాయి, 1 మార్కెటింగ్ సంఘం ఉన్నది. మళ్ళా మన మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 270 చెరువులు గలవు. అందులో 2 రిజర్వాయర్లు, 2 పెర్నల్ ట్యాంక్స్ గలవు. ఈ 270 చెరువుల్లో 1,45,000 చేప పిల్లలు విడుదల చేయాలని 2020-21 సంవత్సరానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఇప్పటి వరకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్. మధ్యాహ్నానికి 40% దాటిన పోలింగ్. బీహార్లో అసెంబ్లీకి నేడు 2వ విడత ఎన్నికలు. 9 రాష్ట్రాల్లోని 54 నియోజకవర్గాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికలు. ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలని సూచన. ప్రముఖ వయలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ కన్నుమూత. సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు.